ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం యొక్క 2వ భాగము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఆ దినము ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నాడో, ఇష్మాయేలు సంతతికి తోడై ఉన్నాడో, అమర్య అతనికి ఎలాగైతే దేవుడు తోడై ఉండి ఆదరించి నడిపించారో, అలాగన ఈ దినము కూడా వాగ్దానాన్ని వింటున్నటువంటి మనందరితో ఆయన తోడుగా ఉంటాడని, అందులో ఏ సందేహము లేదని మనము తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిరంతరము కూడా మనతో పాటు ఉండి మన బాధలోను, వ్యాధిలోను, కష్టములోను, దుఃఖములోను, సంతోషములోను, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటారు. మనల్ని అనుదినము అనుక్షణము కాచుతూ మనల్ని కాపాడుతూ, ఇశ్రాయేలు దేవుడు కునుకక నిద్రపోక మనతో పాటు ఉన్నాడు. మరెందుకు భయము? ఎవరు నాకు తోడు లేదని ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎవరు నాకు సహాయం చేయటం లేదని కలవరెందుకు పడుతున్నావు? దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచబోతున్నారు. ధైర్యం తెచ్చుకొని ఈ ఉదయకాల సమయాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. చక్కటి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, ధైర్యపరిచారు. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని, మీ సముఖంలో ప్రతి వారిని ధైర్యపరిచి తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.